వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. వరంగల్ గడ్డపై మరో రైతు పోరుకు శంఖారావం పూరించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ధాన్యం కొనుగోళ్లలో రైతులను నట్టేట ముంచిందని ఆరోపిస్తూ ఈ నెల 6న భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు గులాబీబాస్ కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన ఆయన సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. అయితే ఇది కేవలం రాజకీయ మనుగడ కోసమేనా, లేక నిజంగానే రైతుల పక్షాన పోరాటమా? అటు కాంగ్రెసు, ఇటు బీజేపీలు బీఆర్ఎస్ సభను ఎలా చూస్తున్నాయి? వరంగల్ రైతు సంగ్రామం రైతుల కోసమా, రాజకీయాల కోసమా? ఇది వాళ్ళ అంశంపై మనతో డిబేట్ డిస్కస్ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్రగౌడ్ గారు ఉన్నారు. ముందుగా మనం మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు నమస్తే, చెప్పండి. మూర్తి గారు, ఇప్పటికిప్పుడు మళ్ళీ వరంగల్ సభ అంటూ కేసీఆర్ చాలా సీరియస్గా రైతుల పక్షాన పోరాటానికి ముందుకు వస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక్కసారిగా కేసీఆర్ రాకతో కొంచెం పార్టీలో కొంచెం ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్లో కొంత వాతావరణం ఊపు ఉన్నప్పటికీ కూడా మధ్యలో మళ్ళీ కవితా స్టేట్మెంట్లు, మధ్యలో రకరకాల ఇన్సిడెంట్లు, ఎక్కడో కొంత గ్రాఫ్ తగ్గుతుంది అనగానే మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్తో బీఆర్ఎస్ ముందుకు వస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సడన్గా ఈ వరంగల్లో సంబంధించిన సభ రైతుల పక్షాన అంటూ పెడతా ఉన్నారు. దీని మీద ఏంటి విశ్లేషణ? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారం, అలాగే మీకు, మీ ఛానల్ సిబ్బందికి కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులకు సంబంధించిన సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు కొనుగోలు కేంద్రాల దగ్గర ఏవైతే వరి ధాన్యం కానివ్వండి, లేకపోతే మన మొక్కజొన్న కానీ, వాళ్ళు అక్కడ రైతులు పడుతున్న అష్ట కష్టాలు ఉన్నాయి. అందుకని సమస్య చాలా తీవ్రంగా ఉంది. వివరాలు నేను తర్వాత చెప్తాను. సమస్య తీవ్రంగా లేదు అని ఎవరైనా అంటే అది తప్పే. ఆ సమస్యని ప్రస్తావించడం ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ బాధ్యత. అది రాజకీయం ఉండదంటే రాజకీయం ఎందుకు ఉండదు? ఇంకా 2.5 సంవత్సరాల్లో అధికారం మాకు వస్తుందని కేసీఆర్ గారు భరోసా ఇచ్చిన తర్వాత ఆ ఉత్సాహం పరిగెడుతూ ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద అది ఒక విప్లవాల గడ్డ. అది రైతాంగ సంగ్రామంతో ప్రారంభిస్తామన్నారు, మంచిది. రెండోది ఏంటంటే ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో స్థానిక పార్టీల మీద దెబ్బపడింది దాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకని ఇక్కడ బీజేపీ ఎదుగుదలకు అవకాశాలు కూడా మెండుగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అనే నెరేషన్ బాగా పెద్ద ఎత్తునే ప్రచారంలో ఉన్నది. ఈ పరిస్థితుల్లో తమిళనాడుకి పట్టిన గతి ఇక్కడ పట్టే ప్రమాదం ఉంటుంది. అట్లాగే మన మమత గారు బెంగాల్లో మరి అక్కడ జాతీయ పార్టీ బీజేపీ వచ్చేసింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షం ఇక్కడి నుంచైనా గట్టిగా ఈ 2.5 సంవత్సరాల్లో పోరాడకపోతే, ఒకటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో భాగమే రాజకీయము. అందుకని రాజకీయం అనేది ఖచ్చితంగా ఎన్నికల సంగ్రామం వరకు సాగుతూనే ఉంటాయి. దీనికి తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ గుణపాఠాలు తీసుకున్నట్టుగా నాకు కనపడటం లేదు. కౌలు రైతులు అన్నారు, కౌలు రైతుల అడ్రస్సే లేదు. అట్లాగే వ్యవసాయ కూలీలు అన్నారు, వ్యవసాయ కూలీల ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఏమి ఇస్తామన్నది చెప్పలేదు. ఒకటి మంచి పని చేశారు, రైతులకు 2 లక్షల వరకు 2018 నుంచి పేరుకుపోయిన బాకీలు చెల్లించారు. అది ఆహ్వానించింది. ఎప్పుడైనా అధికార పక్షం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తిన్నదేందో చెప్తే కాదు, తినాల్సింది ఏందో చెప్పాల్సింది. ఇప్పుడు కంచం ముందు, పళ్ళెం ముందు పెట్టి రైతులకి కళ్ళల్లో బియ్యం కొనడానికి, ఒడ్లు కొనడానికి సరైన ఏర్పాట్లు చేయలేదు. అక్కడ జరగాల్సింది 8,500 కేంద్రాలు ఓపెన్ చేస్తామని పౌరశాఖ మంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు 6,500, అంటే 2,000 కేంద్రాలు చేయలేదు. కొన్ని చేసిన కేంద్రాల దగ్గరైనా గన్ని బ్యాగ్స్ దొరకటం లేదు. గన్ని బ్యాగ్స్ ప్రభుత్వం 15 రూపాయలకి ఇస్తే బయట 20 రూపాయలు కొంటున్నారు రైతులు. ఇక మూడో విషయం వచ్చేసరికి అక్కడ టెంట్లు లేవు, టార్పాలు లేవు. మనం చూస్తూ ఉన్నాం నిన్న మహబూబ్నగర్లో వడగళ్ల వర్షం ఎట్లా కొట్టింది అన్నది. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అరకొర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మరి తిరిగి నేను ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు 10 సంవత్సరాలు కాదు, ఈ 2.5 సంవత్సరాలే గడ్డు కాలము. కాబట్టి కాంగ్రెస్
గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇంకా అనేకమైన అవకతవకలు ఉన్నాయి. నేను సెకండ్ హాఫ్లో దాన్ని కూడా చెప్తా. అందుకని ఇప్పుడు క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఈ సంగ్రామం జరపడం అనేది మంచిది. అది కేవలం రాజకీయాలకే కాకుండా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కిందికి దించేటట్టుగా ఉండాలి తప్ప ఏదో చేశాము అని పోరాటాలు చేసినాం అని చెప్పి ఒక తూతూ మంత్రంలా చేస్తే మాత్రం ఉపయోగం లేదు. అది వాళ్ళ కేడర్ని ఉత్సాహపరచుకోవడానికే పనికొస్తుంది. కానీ రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి రాబోయే కాలంలో యూరియా కూడా ఉంది. యుద్ధం వల్ల యూరియా కొరత కూడా ఏర్పడుతుంది. అందుకని అలాగే మన విత్తనాల్లో కల్తీ విత్తనాలు మళ్ళా రేపు జూన్ మాసం నుంచి మళ్ళీ మనకి మొత్తం సాగులోకి తీసుకురావడానికి భూమి దున్ని మొత్తం అంతా సాగు చేయడానికి రెడీగా ఉంటుంది. అందుకని కల్తీ విత్తనాల మీద కంట్రోల్ చేయాలా. అదేవిధంగా యూరియాని ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోవాలా, ప్లాన్ చేసుకోవాలా. గన్ని బ్యాగ్స్ లేవండి అంటే ఎంత అది చిన్న విషయంలా కనపడుతుంది. కానీ 5 రూపాయలు ఎక్కువ ఇచ్చి 20 రూపాయలకి రైతులు కొంటున్నారు. ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలా. అందుకని తీవ్రమైన సమస్యలు రైతాంగంలో ఉన్నమాట కరెక్టు. అందుకని మండుతున్న ఈ ఎండల్లో ఈ సంగ్రామం ప్రారంభించడం కరెక్టే. కానీ సమస్య పరిష్కారం వరకు సాగాలి తప్ప ఏదో మేము చేసినామని చెప్పి ఎక్కడికక్కడ ఒకరోజు జరిపి జాతరలాగా జరిపేస్తే చాలదు అనేది ఒక రైతు సంక్షేమాన్ని కోరుకుంటున్న వ్యక్తులుగా మనం దాని పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా కృషి చేయాలని నేను చెప్తూ ఉన్నాను. రైట్ మూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గారి దగ్గర. రామచంద్ర గౌడ్ గారు. రామచంద్ర నమస్తే అండి. నమస్కారం అండి రహీం గారికి. రామచంద్ర గారు, ఎవరెవరు వాళ్ళ వ్యక్తిగత పార్టీల గురించి, సరే ఆ పార్టీల అధికార ప్రతినిధులు నాయకులుగా ఉన్నప్పుడు సహజంగా పార్టీల గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఆనవాయితీ. కాంగ్రెస్ పార్టీ డేంజర్ జోన్లో లేదంటారా? ఎటు చూసినా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలతో ఎప్పటికప్పుడు తెర ముందుకు తెస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. సరే, ప్రతిపక్షాలు ఆరోపించడం రాజకీయాల కోసం అనుకుందాం కొంతసేపు. నిజంగానే తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోపక్క ఇటు చూస్తే రైతుల ఘోష ఎప్పటికప్పుడు, రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు, రైతే మనకు రాజు, రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా ఎన్నో మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు చూసాం. గతంలో కూడా రైతుల గురించి ఎంత చక్కగా స్పీచ్ ఇస్తారు. కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికి రైతులను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మీ దాకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? పబ్లిక్లో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలని మీ దృష్టికి ఎవరు తీసుకురావట్లేదా పార్టీ హైకమాండ్ కంటే? ఏమంటారు? దీనికి రైతునే రాజు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము. ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం అనేది ఎక్కడ కూడా బాగుపడేదని మా సిద్ధాంతము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఎక్కువ చేస్తుంది. భూమికి విత్తనానికి ఉన్న బలమైన అనుబంధం లాగా కాంగ్రెస్ కు రైతుకు బలమైన సంబంధాలు ఉంటాయి. ఎప్పుడైనా రైతును రాజు చేయాలని మేము అనుకుంటాము. వ్యవసాయము దండు గాని, వ్యవసాయాన్ని వరిని కొనొద్దనే వాళ్ళు, వరి నాటేస్తే ఊరి అనే వాళ్ళు ఈ రోజు మాట్లాడడం అనేది, వాళ్ళు ప్రతిపక్షంలో మాట్లాడితే సంతోషమే. అధికారంలో ఉన్నప్పుడు వరేస్తే ఉరి అన్నారు, మేము వడ్లు కొనలేము అన్నారు, ఎన్నో రకాలుగా మాట ఇచ్చినాయన్ని పాతది రివైండ్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. కాంగ్రెస్ గురించి చెప్పాలనుకుంటే ఈ రోజు కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి 1200 కోట్ల పాత బకాయిలను కూడా మాఫీ చేయడం జరిగింది. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 72,000 కోట్ల రూపాయలు సుమారుగా దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. దాంట్లో 25,51,000 రైతు కుటుంబాలకు లబ్ధి చెందడం జరిగింది. సుమారుగా ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి వరి ఉత్పత్తి బాగా అవుతుంది. ఆ ఉత్పత్తిని తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 8,575 కొనుగోలు కేంద్రాలను ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 1.84 రైతుల నుంచి వరి తీసుకోవడం జరిగింది. 14.40 మెట్రిక్ టన్నుల వడ్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 2,200 కోట్ల రూపాయలు సుమారుగా జమ చేయడం జరిగింది. వరి పైన ఇలాంటిది అదే రకంగా మక్కలకు కూడా సంబంధించి కూడా 16.25 మెట్రిక్ టన్నుల వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా 43.20 అంటే సుమారుగా 50% తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నాము. దానికి 21,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది.
ఇది రైతులకు చేసింది అనేది మాకు ఈ రోజు వరకు వచ్చిన ఇంటిమేషన్. ఒకటి మాత్రం చెప్పగలుగుతాము, దీంట్లో మనకు ఇది చేసడం కాదు, రైతులకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే రైతుల ఉత్పత్తి పెరుగుతుంది, రైతుకు సంబంధించి కూడా ఎంత బాధ ఉందంటే ప్రత్యక్షంగా మాకు తెలుసు, వ్యవసాయం చేస్తుంటాము. ఆ వ్యవసాయంలో ప్రతిదీ నష్టమే. వర్షం పడాలని మొక్కుకోవడం, మళ్ళీ తర్వాత అనుకోకుండా వర్షాలు రావడం, పంట నష్టము, బోర్లు వేయడం, ప్రతిదీ కూడా మళ్ళీ ఇన్ని 6 నెలలు కష్టపడ్డ తర్వాత తీసుకురావడానికి అదొక బాధ. మళ్ళీ అంటే రైతులు తీసుకుపోయి కొనుగోలు కేంద్రాలలో తీసుకురావడం, ఇవన్నీ మాకు ప్రత్యక్షంగా తెలుసు. దానికి సంబంధించి మేము ఖచ్చితంగా ప్రతిది కూడా మేము ఎంక్వైరీ చేసి ఏది ఇబ్బంది లేకుండా చేస్తాం. రాజకీయంగా వీళ్ళు బీఆర్ఎస్ అయినా కానీ బీజేపీ అయినా వాళ్ళు అడగాల్సింది ఉంది, ఇంకా కొట్లాడాలి, రైతు ఉద్యమం తీసుకురావాలి. దానికి వరంగల్ నుంచి తీసుకురావడం అనేది ఈ సంతోషమే. వాళ్ళు ఏమేం మాట్లాడుతారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటది. దాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. ప్రతిదీ కూడా ఏంటంటే మేము కోరుకోవడం అనేది ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా చేయండి. వీళ్ళు ఏదో మాట వరుస కాదు, రైతులను ఉత్తేజపరిచి వాళ్ళకు సంబంధించిన ఇవి కాక ప్రతిదీ కూడా ఇవ్వాలి. విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ మీద వాళ్ళకు పరికరాలు అంటే ట్రాక్టర్లు కావచ్చు, దానికి వరి నాట్లు మిషన్లు కావచ్చు, కోత మిషన్లు కావచ్చు, ప్రతిది కూడా వాళ్ళకి సంబంధించి ఇవ్వాలి. అదే రకంగా సోలార్ మోటార్లు ఇవ్వాలి, అంటే సబ్సిడీ మీద ఇవ్వాలి అనేది 100% మీద. డ్రిప్ ఇరిగేషన్స్ అనుకోండి, చెట్లకు సంబంధించి కూడా ఆల్రెడీ కూడా ప్రతిది కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా వాళ్ళకి ఇస్తే ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే 70% మన తెలంగాణలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి చేస్తేనే భవిష్యత్తు ఉంటది. ఏ పార్టీకైనా ఎవరైనా కోరుకునేది ఏంటంటే రైతులకు సంబంధించి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలి. ఇది కాదు, ఇప్పుడు సుమారుగా మనం 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తే దాంట్లో 25 లక్షలే కాదు, మనకు 50 లక్షల వరకు, అంటే ఇంకా 15-20 లక్షల వరకు ఇంకా పేమెంట్ చేయాల్సి ఉంది. వాళ్ళు కూడా క్లియర్ చేయాలని మేము అడుగుతుంటాము. అదే రకంగా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళు ఏదో ప్రతిపక్షంగా ఏదో ఉనికిని చాటుకోవడానికి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఆ అప్పును పూర్తి చేసి అంటే ఇంట్రెస్ట్లు కట్టుకోవడానికి, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే ఇబ్బంది జరుగుతుంది. అదే రకంగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి కొన్ని మనము అంటే వీళ్ళకి సంబంధించి రుణమాఫీలో కొద్ది ఇబ్బంది జరిగింది. అంటే 60-70% అయినా ఇంకా 20% వరకు 20-30% ఇవ్వలేదని మేము ఒప్పుకుంటున్నాము. అదే రకంగా ఈ రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వడానిలో కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. దానికి అన్నిటి కారణము ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితి కాబట్టి దాంట్లో ఇవ్వలేకపోతున్నాము. దీంట్లో వీళ్ళు చేయడం అనేది ఏదో మాట వరుసకు చేయడం కాదు, దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా ముందుండి చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా రైతులకు సంబంధించి సబ్సిడీల మీద కాకుండా లోన్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడున్న లోన్స్ కాదు, ఇప్పుడు ఎటు కాకుంటున్నది పరిస్థితి. ఇలా రైతులకు ఒక రకంగా అంటే అమ్మాయినైనా అబ్బాయినైనా రైతు కుటుంబాల నుంచి చేసుకోవాలంటే ఇబ్బంది ఉంది. ఏదేంటంటే వాళ్ళకి సంబంధించి రైతును రాజు చేసి రైతే రాజును చేసే రకంగా ముందుండాలని కోరుకుంటూ, ఇంకా ముఖ్యంగా మనం కోరుకునేది ఏంటంటే వాళ్ళకి ఇంకా ఏది కావాలనేది మీ సజెషన్ ఇవ్వండి. అంటే ప్రతిపక్షాల నుంచి వాళ్ళ గురించి అన్ని చేసుకుంటేనే ముందు పోతే ప్రతిది కూడా మనం చేయడానికి మేము ముందుంటున్నాము. దాంట్లో ఇంకా విషయం చెప్పాలంటే వీళ్ళు ఈ అభివృద్ధి ఆపకుండా ప్రతిది కూడా ముందు, ఈ క్రమం రైతు భరోసాలో కొద్దిగా డిలే అవుతుంది. ప్రతిపక్షాలు ప్రతి విషయం కూడా చెప్పాలి. ఇది కేవలం వారి ఉనికిని చాటుకోవడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆడుతున్న ఆట. ఎందుకంటే వరిని కొనలేమని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా కొనాలి. అది కొనకున్నా కేంద్ర ప్రభుత్వం భరోసా మీద రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్ల మీద తీసుకున్న దాంట్లో సన్న వడ్లు తీసుకొని మళ్ళీ ఈ రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేని పరిస్థితిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా అంటే సుమారుగా 2,50 లక్షల మందికి సన్న బియ్యాన్ని పంచే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైతులతో పాటు తినే వడ్లు అంటే బియ్యం తినే వాళ్ళకు కూడా లబ్ధి చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్. శ్రీహరి గారు నమస్తే అండి. అన్న నమస్తే. చెప్పండి. మీ అన్న రహీం బాయ్కి, మూర్తి సార్కి, మా రామచంద్ర అన్నకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి, అదే విధంగా మెగా 9 ప్రేక్షకులందరికీ అన్న గుడ్ ఈవినింగ్.
అన్న ఒక విషయం మాత్రం మా మూర్తి సార్ చెప్పినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన నిలబడ్డటువంటి పార్టీగా రైతుల పక్షాన నిరంతరం అడగడం మా బాధ్యత. ఇది రాజకీయం కాదు. రాజకీయం అందులో భాగమే ఉంటుంది కదా. రాజకీయ పార్టీకి రాజకీయం లేకుండా ఎట్లుంటుంది? 2.5 సంవత్సరాలు చూసిన తర్వాత కదా వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలలో ఒక సంవత్సరానికి 2 విడతలు కాదు 3 విడతలు ఇస్తామన్నారు. రైతు భరోసా అని పేరు పెట్టారు, రైతు బంధు అని పేరు తీసి రైతు భరోసా పెట్టారు. పేరు ఏదైతే ఏమి రైతులకు అండగా ఉండడానికి 3 విడతలు ఇస్తారంటే కదా రైతులు ఆశపడి వాళ్ళకి ఓట్లేసింది. కాబట్టి 3 విడతలు కాదు కదా. ఇప్పటికి ఇవి 6 నెలలకు ఒకసారి ఇస్తే 5 సార్లు ఇవ్వాలి రైతు భరోసా. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చారు? ఆ ఇచ్చింది కూడా మొత్తం ఒకసారి ఎప్పుడన్నా వేసిరా? అసలు మొన్న నర్మేటలో సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ వస్తామంటే అంతకన్నా ముందే రైతులు హెచ్చరించారు. రైతు భరోసా ఇవ్వకుండా నువ్వు నర్మేటకి ఎట్లా వస్తావో చూస్తామని రైతు నుంచి స్టేట్మెంట్ వస్తే 1 ఎకరానికి వేసిండు. మొన్న కేసీఆర్ గారు జగిత్యాల జీవన్ రెడ్డి గారు చేరిక సందర్భంగా జగిత్యాల కేసీఆర్ గారు వస్తున్నారంటే 1 ఎకరానికి వేసారు. ఇది 3 విడతలు అంటే సంవత్సరానికి 4 నెలలకు ఒకసారి 3 పంటలకు వేస్తారనుకున్నారు. కానీ ఎకరానికి కానీ ఈ విడుదలని ఎవరు అనుకోలేదు. ఎంత మోసపూరితం అంటే ఇది రైతు దగా ప్రభుత్వం అన్న. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, రైతు దగా ప్రభుత్వం. రెండవది మమ్మల్ని అంటున్నారు మీ వాళ్ళు కొనుగోలు చేసిరా అని. ఇంతకుముందు మా రామచంద్రన్ చెప్పిండు 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 నియోజకవర్గాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం. అది మేము ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 77,000 కోట్ల రూపాయలు 75 లక్షల మంది రైతులకి రైతు భరోసా కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు ఇప్పటికే చెల్లించి ఉన్నాం. మేము అప్పుడు మా 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇతరుల 2 లక్షల రుణమాఫీ ఆధారంతో సహా మేము కోర్టుకు కూడా అప్పీల్ అయినాం. గౌరవ మా నాయకుడు హరీష్ అన్న ద్వారా కోర్టులో 42% మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 50% మంది రుణమాఫీ జరగలేదు అని సిద్దిపేట నియోజకవర్గాన్ని ఒక ప్రాతిపదిక తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి 48,000 మంది రైతులై ఆధారాలు, బ్యాంకులు, పాస్బుక్లు వాళ్ళ యొక్క మొత్తం పూర్తి ఆధారాలతోటి ఈ ప్రభుత్వం అసెంబ్లీలో మా అబద్ధాలు చెప్తుంది, వినట్లేదు అని కోర్టు కూడా అప్పీల్ అయిన మొదటి విషయం. ఇంకా రెండవ విషయం వస్తే ఇంతకుముందు మూర్తి గారు చెప్పారు చాలా వివరంగా. ఏమని కౌలు రైతులు ఎక్కడ పోయినరు, రైతు కూలీలు ఎక్కడ పోయినరు, ఇవన్నీ గాలి కొలేస్తారు. అదే వరంగల్లో వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికంటే ముందు అంటే వాళ్ళ మొదటి UPA 1 UPA 2 రాకముందు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో సోనియా గాంధీ గారు వచ్చి మక్క రైతులకు అండగా ఉంటామని చెప్పింది. ఈ రోజు ఇంతకుముందు మా రామచంద్రన్కు సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చారు. మక్క రైతులకు కొనుగోళ్లకు బార్దాని వాళ్ళనే తెచ్చుకోమంటున్నారు. అంటే గన్ని బ్యాగ్స్, బార్దాని అంటే వాడుక భాషలో గన్ని బ్యాగ్స్, రైతులు అట గన్ని బ్యాగ్ తెచ్చుకోవాలట. అట్లే ఇప్పుడు పొద్దుతిరుగుడు కానీ కందులు కానీ కేంద్ర ప్రభుత్వం కొంటలు అంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసినాము, పొద్దుతిరుగుడు కొన్నాము, కందులు కొన్నాము, పప్పు ధాన్యాలు కొన్నాము. అట్ ది సేమ్ టైం మక్కలు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినాము. వడగల్ల వాన ఉంటే నానినటువంటి వరి ధాన్యం కొన్నాము వానాకాలంలో, ఎండాకాలంలో కూడా అన్ని రకాలు పండించిన ప్రతి గింజ కొన్నాం. వరి వేస్తే ఉరి అనేది ఎప్పుడు వచ్చింది? ప్రత్యామ్నాయ పంటల్ని పప్పు దినుసులో కొరత ఉంది, కందులు మనం దిగుమతి చేసుకుంటున్నాము, పప్పు ధాన్యాలు విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ వరితో పాటు వరి మీద మాత్రమే ఆధారపడకుండా వివిధ పప్పు దినుసులకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటల వైపు ఆయిల్ పంటలు కావచ్చు, కంది కావచ్చు, మినుపలు కావచ్చు, ఇట్లాంటి అంటే ఒకవైపు పప్పు దినుసులు, మరోవైపు ఆయిల్, ఇంకా వీటికి సంబంధించి మక్కలు, ఇట్లాంటి వాటి వైపు మళ్ళా ప్రత్యామ్నాయ పంటలు చేయాలి, వరి మాత్రమే ఆధారపడద్దు అని చెప్పినాం తప్ప మేము ఎక్కడ ఒక్క గింజ కూడా రైతులు వదిలిపెట్టలేదు. కళ్ళల కాడ అన్న ఎర్రటి ఎండల రైతులు పండుటాకు లెక్క రాలిపోతారన్నా. ఇది రైతు ప్రభుత్వం అన్న. రైతు ఏడ్చిన నిజమే, ఎద్దేడ్చిన అవుతాం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు నిజం. రైతు ఏడుస్తున్న రాజ్యం ఇది. రేవంత్ రెడ్డి నిజమైన రైతు బిడ్డే కాదు. రైతు బిడ్డ అయితే ఇట్లా చేస్తాడన్న. ఒక రైతు బిడ్డకు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం అన్న ఉంటే ఒక్కటన్నా యూరియా దుకాణాలలో షాపులలో లేని యూరియా యాపులలో వస్తా అన్న. ఇంతకుముందు ఏదో నిన్నడో ఈరోజు వచ్చినట్టుంది మొత్తం యూరియా మీద నిషేధం వచ్చారు. ఈ దేశంలో ఎక్కడ లేదు, ఈ రాష్ట్రంలోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం యూరియా కొనుగోలు మీద నిషేధం పెట్టారు. ఇది సేమ్ టైం అన్న ఇంకొక విషయం చాలా అందరూ దాపరించి అంటే దాచిపెట్టి మాట్లాడుతున్న విషయం ఏంటంటే కేంద్రంతో 9,000 కోట్ల రూపాయలు మేము మోటార్ల కాడ, కరెంటు మోటార్ల కాడ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని బయట పెడతలేరు. ఇప్పుడు రేపు వరంగల్లో మేము ఆ విషయం బయట పెట్టబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం తోటి మోటార్ల కాడ మేము మీటర్లు పెడతామని ఒప్పుకొని 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మీకు మూసీ ప్రక్షాళన పేరు మీద సంపన్న వర్గాలకు ఆ మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కట్టబెట్టడానికి పైసలు ఉంటాయి. 4th సిటీ పేరు మీద, న్యూ సిటీ పేరు మీద కొత్త ప్రతిపాదన చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. 1,000 కోట్ల రూపాయలు టెండర్లకు ఇస్తారు.
మేము కరోనా టైంలో కూడా ప్రతి రైతుకు మేము రైతు భరోసా ఇస్తాం. ఇప్పటికీ ఇంకో విషయం ఏమన్నా, రైతు బంద్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే రైతు బీమాకు సంబంధించి ఇప్పటికీ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇంతవరకు కట్టలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి జరగబడి ఇక్కడైనా కట్టకపోతే భవిష్యత్తులో ఎవరైనా ఏదేని కారణంతో రైతులు చనిపోతే, ఏ కారణమైనా ప్రమాదవశాత్తు కాదు, ఏ కారణం చేత రైతు చనిపోయినా మేము రైతు బీమా ఇచ్చినాం. దానికి సంబంధించి కూడా ఇప్పటిదాకా పెండింగ్ పెట్టిర్రు. ఒక రోజు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారంటే ఒకసారి రైతు భరోసా, మళ్ళా మొన్న జైత్యాల పోతే భరోసా, రేపు వరంగల్ పోతున్నాం అనగానే ఇప్పుడు మళ్ళీ ఎకరానికి 2 రోజుల్లో వేయడానికి ఏర్పాటు చేస్తున్నామని ఇట్లా అధికార ప్రతినిధి ద్వారా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. కానీ నిజంగా మీరు కళ్ళాల కాడికి వండన్నా, మీ ప్రజా ప్రభుత్వం అంటారు కదా, ప్రజాపాలన అంటారు కదా, ఒక్క కళ్ళం కాడికి ఒక్క నాయకుని ఇవ్వమనన్నా కట్టేస్తారన్న రైతులు కట్టేసి కొడతారు. ఉత్త కాదు, రైతులంతా విపరీతమైన ఎండ ఎట్లయితే భగభగ మండుతుందో రైతులు కూడా ఈ ప్రభుత్వం మండుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత, మేము ఎక్కడైతే మీరు మే 6 తారీఖు నాడు మీరు సోనియా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని తీసుకొచ్చి సోనియా గాంధీ రాహుల్ గాంధీ తోటి మీరు ఎట్లయితే తెలంగాణ ప్రజల్ని వంచిర్రో, ఎట్లా దగా చేసిర్రో, మీ దగాను మీ వంచనను అదే వరంగల్ వేదికగా అదే మే 6 తారీఖు నాడు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేపు అక్కడ ఈ 2.5 సంవత్సరాల కాలంలో రైతులకు చెల్లించాల్సినటువంటి భరోసా ఎంత, మీరు ఇచ్చిందంత, రైతు బీమాలు ఎంతమంది రైతులకు ఇచ్చారు, మక్క ఎన్ని కింటలు కొనుగోలు చేసారు, పత్తి ఎన్ని కింటలు కొనుగోలు చేసారు, అట్టే మొక్కజొన్న అది వాటితో పాటు మన పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ ఎంత కొనుగోలు చేసారు, పప్పు దినుసులు ఎంత కొనుగోలు చేసారు, మొత్తం డాటాతో సహా ఆధారాలతో సహా రైతుల ముందు పెట్టబోతున్నాం. మూర్తి గారు చెప్పినట్టుగా రేపు వరంగల్ అనేది తెలంగాణకు ఒక రకంగా 2వ రాజధాని, ఈ దేశానికి హైదరాబాద్ 2వ రాజధాని అని చెప్పుకున్నట్టుగా తెలంగాణకు ఒక రైతాంగానికి ప్రధానంగా పత్తి మిరప రైతు లాంటి పెద్ద మార్కెట్, అతిపెద్ద మార్కెట్ వరంగల్. కాబట్టి ఆ మార్కెట్ ఉన్నటువంటి ఆ వరంగల్లో మీరు మీ జాతీయ నాయకులను తీసుకొచ్చి మీరు దగా వేసిపోయారు. కాబట్టి మీ జాతీయ నాయకులకు మీ నాయకులకు కన్విప్పు కలిగే విధంగా రేపు వరంగల్లో 10,000 మంది రైతులతోటి ఒక రైతుకు సంబంధించినటువంటి రైతు ఘోష, రైతు గర్జన సభ పెట్టబోతున్నాం. ఆ గర్జనతో మీరు కళ్ళు తెరవకపోతే ప్రజలు మిమ్మల్ని కళ్ళు తెరిపిస్తారు. రైట్ అండి శ్రీహరి గారు. ఓకే, మూర్తి గారు శ్రీహరి గారు చెప్పినట్టు వాస్తవంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి గింజ వరకు వడ్ల వరకు కొంటూ నిజంగా రైతుల్ని అంత ప్రేమగా చూసుకుందా? రైతులు ఎక్కడ ఇబ్బందులు పడలేదా 10 ఏళ్ల కాలంలో? రహీం గారు వాయిస్ రావట్లేదు. మూర్తి గారు ఇప్పుడు ఓకేనా? అన్న మాట్లాడండి, వస్తుంది మూర్తి గారు. ఓకే. మూర్తి గారు, శ్రీహరి గారు చెప్పినట్టు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను అంత ప్రేమగా చూసుకున్నారా? ఎక్కడ రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు లేరా? నిజంగానే రైతులు పండించిన ప్రతి పంటని అలా కొంటూ రైతులను అంత ఎక్కడ రైతులకు సంబంధించిన సమస్య లేకుండా చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 10 ఏళ్ల కాలంలో ఉన్నారా బీఆర్ఎస్ ప్రభుత్వం? లేదు. అప్పుడు కూడా మా దగ్గర అప్పుడు కేంద్రం మీద పోరాటం చేసింది బీఆర్ఎస్. మేము అవసరమైతే మొత్తం ధాన్యం తీసుకొచ్చి పార్లమెంట్ ముందు పోస్తామని అన్నారు అని చెప్పి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేశారు. ఆనాడు కూడా రైతు చాలా ఇబ్బందులు పడ్డాడు. సరే మిగతా పథకాలు. మూర్తి గారు ఒక చిన్న సవరణ పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి నూకలు బుక్కోండి, మీరు నూకలు బుక్కుడు అలవాటు చేసుకోండి అని చెప్తే దానికి నిరసన ఇష్టమన్నా. ఒక్క నిమిషం అన్న, నేను అనేది ఏంటంటే ఆనాడు కూడా రైతు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోడీ ఉంది ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పుడు ప్రొక్యూర్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కొనాల్సింది ఎవరు? FCI గోడౌన్స్కి వెళ్ళాలా? లాజిస్టిక్స్ లేవు. లారీలు ఒక 10 లారీలు కావాల్సిన దగ్గర 2 లారీలు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వెళ్తుంది ఇదంతాను? అందులో ఇప్పుడు డీజిల్ కొరత ఏర్పడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా చుట్టుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఆదుకోవాలా. ఇప్పుడు సంచులు ముందు ఒక్కో చిన్న విషయాలే వెళ్దాం. వర్షాలు పడుతున్నాయి, ఎర్రటి ఎండలు కావస్తాయి. ఒక పక్క ఎండ, ఇంకో పక్కని వర్షం, అకాల వర్షాలు. నిన్న మహబూబ్నగర్లో చూసినాం, మొత్తం చెట్లు అన్నీ కూడా కొట్టుకుని పోయి ఎదురుగాలికి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక టెంట్ చెట్ల కింద ఉంటున్నారు రైతులు. ఇది వాస్తవం. మహబూబాబాద్ని కనుక మనం ఒకసారి తీసుకుంటే, మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న, తర్వాత 3 మంత్రులు ఉన్న ఖమ్మం గురించి కూడా మాట్లాడదాము. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో తండాలు, వాళ్ళు ఎస్టీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు మొక్కజొన్న పండిస్తూ ఉంటే ఎంత పండిస్తున్నారు? 16,000 ఎకరాల్లో పండించారు. ఎంత? 5,60,000 టన్నులు వాళ్ళు పండించారు. వాళ్ళకి టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు ఇచ్చి వారాలు తిప్పుతూ ఉన్నారు. ఈ లోపల మొక్కజొన్న ఎండిపోతూ ఉంటుంది, ఇత్తనం తరుగు వచ్చేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెట్ల కింద ఉంటున్నారు. ముఖ్యంగా తండా స్త్రీలు
నిలబడుతున్నారు అక్కడ ఆ మార్కెట్ యార్డ్లో. అందుకని అక్కడ కనీసం మంచినీళ్ళు పెట్టలేదు, కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఇవి చేయలేదు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. టెంట్లు అద్దె సొంతంగా లేకపోతే అనేక టెంట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్దెకి తెచ్చి అక్కడ టెంట్ వేయలేరా? అందుకని అసలు మార్కెట్లో ఏదైనా ఉండడానికి షెల్టర్ ఉండాలి, ఇది నెంబర్ 1. నెంబర్ 2, అసలు బస్తాలు ఇవ్వాలి కదా, కేంద్ర ప్రభుత్వం బస్తాలు అందజేయాలా, దానికి సుతులి కూడా ఇవ్వాలా, ఇవన్నీ కూడా ఇవ్వటం లేదు. బయట కొందామంటే 20 రూపాయలు, ఇక్కడ 15 రూపాయలకి రావాలి, ఆ భారం పడుతూ ఉన్నది. అట్లాగే ప్రభుత్వం 2400 క్వింటాలు కొంటా ఉన్నది, కానీ వీళ్ళు కొనకపోవడం వలన బయట వాళ్ళకి 1800కి అమ్మాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇట్లా ఒక మహబూబాబాద్ జిల్లాలోనే 5,60,000 టన్నుల మొక్కజొన్న పండింది. దాన్ని కొనుగోలు చేసే దిక్కు దిశానం లేకుండా పోయింది. 3 మంత్రులు ఉన్నారు ఎక్కడ ఖమ్మంలో, అక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా రైతు సంఘాలు ఆందోళనకి దిగుతూ ఉన్నాయి. రెండోది వరి దగ్గరకు వస్తే మేము 90 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి అన్నారు. ఇప్పటికి ఎంత? 14 లక్షలు. ఎక్కడ 90 లక్షల టన్నులు, ఎక్కడ 14 లక్షలు? మళ్ళా రేపు ఈ మే గడిస్తే జూన్ నుంచి మళ్ళా మనకి మళ్ళా సాగులోకి భూమి వస్తుంది. ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి ఈ నిల్వలన్నీ? ఇది కూడా పెద్ద సమస్యగా ఇదయింది. ఇక్కడ మిల్లర్సును అక్కడ అధికారులు కుమ్మక్కై 3 నుంచి 5 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. 3 నుంచి 5 కిలోలు. ఇది కూడా ఒక ప్రాబ్లంగా ఉన్నది. అందుకని కొనుగోలుగా కేంద్రాలు ఎన్ని చేస్తా ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది 8,500 కొనుగోలు కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఇప్పుడు ఎంత చేశారు? 6,500. ఇంకా 2,000 చేయాలా? ఎప్పుడు చేస్తారు? మే నెల వెళ్ళిపోతుంది. ఇప్పుడు మే మధ్యలోకి వచ్చినాం మనం. అందుకని ఇవన్నీ కూడా తీవ్రంగా ఉన్నాయి సమస్యలు. ఇవి పరిష్కరించకపోతే గత 10 ఏళ్లలో ఏమనేవ్వండి, కానీ రైతు వరేస్తే ఊరనే మాట వాస్తవం. అది సరే పంట మార్పిడి కోసం చెప్పినాం, అది ఇది అని అన్నారు. కానీ ఇప్పుడు కనీసం సన్నబియ్యం మీద 500 బోనస్ ఇస్తున్నారు. అప్పుడు సన్నబియ్యం పట్ల పండించే అవకాశాలు లేక దొడ్డు బియ్యమే పండించారు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు ఏవైనా రైతులకు మాత్రం గ్రామాల్లో 170 మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ కూలీలు అయితేనేమి, రైతులైతేనేమి, కౌలు రైతులైతేనేమి, వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఇతరత్ర వృత్తులు అయితేనేమి 170 మంది ఈ రోజు కూడా మన తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అందుకని వ్యవసాయ ఉత్పత్తుల్ని పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చేవి లేవు మన దగ్గర. కేవలం వరి మీదనే ఎక్కువ పండిస్తున్నాం. అందుకని ఈ వరి ఒకటే కాదు, అనేక కమర్షియల్ క్రాప్లు కూడా వేయాలా, చిరుధాన్యాలు కూడా వేయాలా, అవన్నీ చేయాలా. అది ఒక భాగం. కానీ పండించిన దానికి అమ్ముకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించకపోతే మిల్లర్లు, దళారీలు మధ్యలో ఈ రైతుల్ని పీడించుకుపోతూ ఉన్నారు. మీరు మళ్ళా అప్పులు చేస్తే మళ్ళా 2 లక్షలు మరి తీరుస్తారా? అప్పులు చేయడం ఎందుకు? అడుసు తొక్కడం ఎందుకు? కాలు కడగడం ఎందుకని? రైతుని అప్పులు పాలు చేయడం ఎందుకు? మళ్ళీ తీర్చడం ఎందుకు? అందుకని ఈ రైతు రాజ్యంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే, ఈ 4 రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ బీజేపీ ప్రమాదం కూడా ఉన్నది. అందుకని నేను ఇప్పుడు బీఆర్ఎస్ సోదరులు కూడా చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ సోదరులు మీరు మేల్కోకపోతే ఇప్పటికే దేవాలయాల్లో హిందూ సమ్మేళనం అని చెప్పి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు ఓట్లేయండి హిందువులకే అని చెప్పి ప్రచారం చేస్తుంటే 2 పార్టీలు కూడా చప్పుడు చేయట్లా. ఒక ఆర్ఎస్ఎస్ అనేది, అలాగే ఆ విశ్వ హిందూ పరిషత్ అనేది మత సంస్థలు. వాళ్ళకి రాజకీయాలతో ఏమవసరం? ఓట్లు వేయకండి అని ప్రచారాలు చేస్తూ ఉంటే, హిందువుల్ని ముస్లింలని అని వేరు చేస్తూ ఉంటే, మీరు ఈ రైతాంగ సమస్యలు ఒక పక్కన ఉంటే మత సమస్యలు తీసుకొచ్చి ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. బీజేపీ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తూ ఉన్నది. అందుకని మీరు ఒక ప్రధాన ప్రతిపక్షం. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీకి తేడా లేదనే నెరేషన్, అది వాస్తవమా కాదా తర్వాత విషయం. కానీ ఈ మతతత్వవాదాన్ని కనుక ఎదుర్కొనకపోతే జాతీయ పార్టీగా కాంగ్రెస్ మనుగడ ఉండదు, అట్లా ప్రాంతీయ పార్టీగా ఒక ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా ఉండదు. అసలే కవితమ్మ గారు కూడా వచ్చారు మధ్యలో. ఇప్పుడు ఆవిడ అక్కడ తమిళనాడులో లాగా ఒక కొత్త ఊపినిచ్చిందని అంటే ఇవన్నీ జెండాలు పీకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా 2.5 సంవత్సరాల్లో అమలు చేయాల్సినవన్నీ అమలు చేయకపోతే కాంగ్రెస్ కు 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసిన ఎన్నైనా చేయండి, కానీ ఆ సమయంలో కనుక రైతుని కష్టపెడితే
ప్రభుత్వాలు కూలిపోతాయనేది మన 5 రాష్ట్రాల ఎన్నికలు మనకు రుజువు చేస్తా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకోమని చెప్పి ఇద్దరు మిత్రులకి నేను తెలియజేస్తా ఉన్నాను. మూర్తి గారు ఓకే. రామచంద్ర గారు ఏమంటారు మూర్తి గారి మాటతో? ఏకీభవిస్తామండి. ఖచ్చితంగా రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేయకుంటే 70% సుమారుగా 70% ఉన్న తాలు రైతులకు తీస్తే తోలు తీస్తా అన్నారు. ఏమాత్రం తాలు తీస్తున్నారు, భయంకరంగా తాలు తీస్తున్నారు, తెలిసి కూడా సైలెంట్గా ఉంటున్నారు. రైతులకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు. మాటలకి డైలాగులు, సినిమా డైలాగులకి క్షేత్రస్థాయి పనులకి చాలా తేడా ఉంది. వాస్తవం అంటారా కాదంటారా చెప్పండి? వాస్తవం కాదండి. ఇది తీసుకుంటే ఐకేపీ అంటే ప్రభుత్వానికి సంబంధం లేదు. దాని మీద అజమాయిషీ అనేది ఐకేపీ తర్వాత దీని కోఆపరేటివ్ సొసైటీల నుంచి దానికి ఒక సంస్థ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకున్న దానికి ఎఫ్సిఐకి సంబంధం, మధ్యలో పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కానీ అజమాయిషిగా వాళ్ళు తప్పు చేయకుండా రైతులు చూడాల్సిన బాధ్యత మేము కూడా. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా చేసినా తప్పు అనేది పార్టీ మీదకి అంటే అధికారంలో ఉన్న వాటికి వస్తుంది. మేము కూడా ఫోర్సబుల్గానే చూస్తున్నాం. అది ఐకేపీ అంటే మహిళా సంఘాల ద్వారా తర్వాత కోఆపరేటివ్ సొసైటీల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు తప్పు చేసినా కానీ అధికార పార్టీకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, ప్రజాప్రభుత్వానికి వస్తుంది. దాని మీద కూడా మేము సీరియస్ గా తీసుకుంటున్నాం. మెయిన్ గా ఇక్కడ మనం తీసుకున్న వడ్లను అనుకోండి, లాస్ట్ ఇయర్ నుంచి కూడా తీసుకున్న వీటిని కూడా ఇక్కడ లోకల్ రైస్ మిల్లర్ దగ్గర స్టాక్ పెట్టుకోవడానికి లేదు, ఎఫ్సిఐ అసలు తీసుకుంటలేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా తీసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. మీరు కూడా దీని గురించి ఆలోచన చేయండి. లోకల్లో ప్రతి రైస్ మిల్ లో కూడా వాళ్ళ స్టేటస్ అంటే వాళ్ళ స్టేట్ అంటే వాళ్ళ లోడ్లు ఒక రైస్ మిల్ లో 10 లారీల లోడ్లు పెట్టుకోవాలంటే వాళ్ళకి ఆల్రెడీ 10 లారీల లోడ్ల కంటే ఎక్కువ ఉంది. ఎఫ్సిఐ గోదాములలో అన్ని ఫుల్ ఉన్నాయి. నిజానికి ఇక్కడ ఉన్న స్టాక్ ను వేరే దిక్కు పంపేయడమా, ఏం తీసుకోవడమా, ఎఫ్సిఐ అంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అప్పుడు ఆ 10 సంవత్సరాలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎఫ్సిఐ అంటే కంపల్సరీ వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత, గోదాములలో స్టోరేజ్ చేయాల్సిన బాధ్యత. ఆ పనే చేస్తలేదు. అది కావాలని చేస్తుందా లేకుంటే ఏ రకంగా చేస్తుందా? రైతులను నట్టేట ముంచడానికి ముఖ్యంగా కారణము కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు 16 లక్షల కోట్ల రూపాయలు బడా కంపెనీలకు మాఫీ చేస్తారు, కానీ ఓ ఖాళీ రైతులకు మాఫీ 100-2 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉంటాడు. 1 రూపాయి కూడా అంటే బాకీ లేకుండా ఉంటాడు. ఇదంతా చేస్తున్నది పరోక్షంగా అంటే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థనే చేస్తుంది. అంటే బీజేపీ పార్టీ చేస్తుంది. వాళ్ళు ఏంటంటే తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు స్టోరేజ్ చేయడానికి కూడా నేను రైతుల దగ్గర నుంచి తీసుకుపోయిందంటే మేము గ్రౌండ్ లెవెల్ లో వెళ్ళి చూస్తుంటే ఏ రైస్ మిల్ లో కూడా స్టాక్ పెట్టుకోవడానికి ఛాయిస్ లేదు. వాళ్ళ లోడ్లు ఎంత ఉన్నాయంటే లాస్ట్ టైం వాళ్ళు తీసుకోలేదు. ఇంకా ఎట్లుంటుందంటే స్టోరేజ్ అదే రకంగా రైస్ మిల్ కూడా గవర్నమెంట్ కు ఇంతకు ముందు చేసిన స్టోరేజ్ తీసుకుని మళ్ళీ వడ్లు తీసుకొని బియ్యం ఇవ్వాలి. ఆ బియ్యం కూడా లోడ్లు ఇవ్వకుండా ఒక్కొక్క రైస్ మిల్ నుంచి 1000 కోట్ల రూపాయలు వీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు 1000 కోట్లు కూడా వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఒక్కొక్క రైస్ మిల్ నుంచి ఒక 20 కోట్లు 30 కోట్లు చిన్న రైస్ మిల్ వాళ్ళు కూడా ప్రభుత్వానికి బాకీ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు వడ్లు తీసుకొని తర్వాత రైస్ ఇవ్వాలి. రైస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో ఏం చేయలేని పరిస్థితి ఉంది. అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందంతా రాష్ట్ర ప్రభుత్వం పడుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా ఏ రకంగా ప్రైవేట్ గోదాములు కూడా నిండిపోయి ఉన్నాయి, తర్వాత రైస్ మిల్లు కూడా నిండిపోయినాయి. ఆ టైంలో కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎక్కడెక్కడ స్టాక్ పెట్టాలో తీసుకోవడం జరుగుతుంది. గ్రామీణ స్థాయిలో అంటే కొనుగోలు కేంద్రాల్లో అయితే మాక్సిమం గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 8575. మీరు అన్నట్టు 2000 కూడా ఉండొచ్చు. కాదు ఈ రోజు నేను తీసుకున్నాను అంటే మా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఇచ్చిన ఇంటిమేషన్ మాత్రం 8575 కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినాము. రైతులకు సంబంధించి ముఖ్యంగా ముందుండి అన్ని తీసుకుంటామని చెప్పారు. దాంట్లో 22,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ జమ చేసినామని కూడా అంటున్నారు. అది నిజమా అనేది మీరు అంటే మన మూర్తి గారు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి కొద్దిగా తేడా వస్తుంది. నాకు తప్పు జరగవచ్చు దాంట్లో. ఏం దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మాట్లాడుతున్నా. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అంటే దీనికి సంబంధించి అంటే ముందు ఉన్న ఇట్లా దీని గురించి మాట్లాడాల్సి వస్తుందనే విషయంలో ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించాలని తీసుకోవడం జరిగింది. దాంట్లో నా దగ్గరనే తప్పు జరగవచ్చు, ఏం చెప్పలేము. నాకు పార్టీ నుంచి వచ్చిన ఇంటిమేషన్ ఇది. ఏదేమైనా రైతులకు సంబంధించి ఖచ్చితంగా మేము చేస్తాము. సుమారుగా 70 లక్షల కుటుంబాలు ఉంటాయి. దానికి 70 లక్షల కుటుంబాలకు ఓకేనండి. శ్రీహరి గారు మూర్తి గారు 1-2 సార్లు హెచ్చరిస్తున్నారు. శ్రీహరి గారు వినండి. 1-2 సార్లు మూర్తి గారు ఇండైరెక్ట్ హెచ్చరిస్తున్నారు. ఆయన హెచ్చరిస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసినా
ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది, పార్టీలో ముందు చూసుకోండి, మెల్లిగా చాప కింద నీరులాగా బీజేపీ వచ్చేస్తుంది, మీరేదో బీజేపీతో ప్రయాణం చేస్తున్నారు అనేది అది అధికారికంగా అవును కాదు పక్కన పెట్టేయండి దాని గురించి. కాకపోతే వస్తున్న వార్తల ప్రకారం మెల్లిగా అది చాప కింద నీరులా వస్తుంది, అది మీకే ప్రమాదకరం అంటూ రెండు పార్టీని హెచ్చరిస్తున్నారు. వాస్తవం అంటారా కాదంటారా, లేకపోతే దీన్ని ఏకీభవించట్లేదా, మీ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయట్లేదా, భవిష్యత్తులో ప్రయాణం చేయాలనే ఆలోచన అసలు లేదంటారా, ఏమంటారు? బీజేపీ పార్టీతో మాకు ఎలాంటి రాజకీయ ఒప్పందాలు కానీ లోపాయికార ఒప్పందాలు లేవు, బహిరంగ ఒప్పందాలు లేవు. లోపాయికార ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయి అంటే కాంగ్రెస్ తోటే ఉన్నాయి తప్ప, కాంగ్రెస్ బీజేపీకి ఉన్నాయి తప్ప, మేము ఎవరికి బీటీం కాదు. మేము తెలంగాణ ప్రజల యొక్క నిజమైనటువంటి ఆత్మగౌరవ పతాకనే మా పార్టీ, మొదటిది. రెండవది తరుగు పేరు మీద ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. ఇప్పుడు మనం జరుపుతున్న ఎజెండా ఏంది? రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఏ ప్రియాంక గాంధీ గారిని అయితే తీసుకొచ్చి, ఏ సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి, వాళ్ళు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఈ తెలంగాణ సమాజానికి, ఈ తెలంగాణ నాయకత్వం మీద నమ్మకం లేదు కాబట్టి జాతీయ నాయకత్వంతో గ్యారంటీ ఇప్పించారు. అట్లనే రైతులకు కూడా గ్యారంటీగా మాట్లాడిపించారు. దాని మీద ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టుగా 40 కిలోల గన్ని బ్యాగ్ ఉంటుందండి జోకడానికి. 42 కిలోల 200 గ్రాములు జోకుతున్నారు. అంటే 40 కిలోలకి 2200 గ్రాములు అంటే 2200 గ్రాములు. అది క్వింటల్కి వచ్చేటప్పటికల్లా వారు చెప్పినట్టుగా 5 కిలోలు అవుతుంది. అది 5 కిలోలు దాదాపు 4.5 కిలోలు అవుతుంది. 4.5 కిలోలు ఒక క్వింటల్కి వచ్చేవరకు 4.5 నుంచి 5 కిలోల వరకు తరిగిపోతుంది. ఒక 40 కిలోలకే 2 కిలోల 200 గ్రాములు అంటే అది 80 కిలోలకు వచ్చేవరకు 4 కిలోల 400 గ్రాములు, మళ్ళీ మీద ఇంకో 20 కిలోలు ఉంటుంది కాబట్టి దానికి కూడా మళ్ళీ కిలో చేంజ్ ఉంటుంది కాబట్టి 5 కిలోల పైన ఒక్క క్వింటాల్కు. అంటే ఒక రైతు ఒక ఎకరాకు సగటున 30 నుంచి 35 క్వింటాలు పండిస్తాడన్న తెలంగాణలో. సగటు 30 నుంచి 35 క్వింటాలు అనుకుంటే ఒక క్వింటల్కు కనీసము 5 కిలోలు అంటే ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారము ఒక్క క్వింటల్కే కనీసం 3000 చిల్లర నష్టపోతున్నాడు ఒక ఎకరాకు. ఒక ఎకరాకు 3000 పైసలకు రైతు నష్టపోతుంది. అంటే రైతుకు విస్తరణ 6000 భరోసా పోయింది. మీదికెళ్ళి 3000 రూపాయల చొప్పున నువ్వు ఒక్కొక్క దానికి తరుగు తీస్తున్నావు ఇప్పుడు. కాబట్టి తరుగు అనేది ఇంతకుముందు మీరు అన్నట్టుగా తాళు తీస్తే తోలు తీస్తాం అనేది అది డైలాగ్ కోసం ఏదో ఎత్తిప్రసగాల్సిందని కాదు. తరుగు పేరు మీద రైతాంగానికి బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పుడు మా రామచంద్రన్ అయిపోయినట్టుగా మాకు సంబంధం అంటే ప్రభుత్వమే కదన్నా ఆజమాయించాల్సింది. నిన్న కాక మొన్న ఈ రోజు మనం 5 తారీఖు మాట్లాడుకుంటున్నాం. 5 తారీఖు లేదన్న 5 తారీఖు ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. మేము నిన్న కాక మొన్న 3 తారీఖు నాడు రాజీవ్ రహదారి మీద నేను కూడా ధర్నాలు ఉన్నాం. మీరు విజువల్ చూడండి. మేము రోడ్డు వెంబడి ఒక వివాహానికి పోతే రైతులు రాస్తారోకో వేస్తున్నారు. అక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని రకాలుగా మాయిశ్చర్ తీసి కూడా అంటే దాని తేమ శాతాన్ని తీసి అన్ని రకాలుగా ఏ గ్రేడ్ ఉన్న వాటిని కూడా బి గ్రేడ్ కిందనే తీసుకుంటున్నారు. ఆ బి గ్రేడ్ కూడా మళ్ళీ సేమ్ ఒక క్వింటాల్కు 5 కిలోల చొప్పున, క్వింటాల్కు 5 కిలోలు, 30 క్వింటాల్కు 35 కిలోలు ఎంత అయితేనా దాదాపు 150 కిలోలు అయితే మళ్ళా ఇట్లా వీళ్ళు చేస్తా ఉన్నారు. 150 కిలోలు అంటే క్వింటల్న్నారు కదన్న. ఇట్లా ఒక్కొక్క ఎకరాకు క్వింటల్న్నర చొప్పున రైతులకు నష్టం చేస్తా ఉన్నారు. రైతులు అంటే ఎర్ర టెండలో మేము కూడా రైతులతో పాటు రాస్తారోకో వేసినాం. అప్పుడు కలెక్టర్ గారు, మా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మాట్లాడి కరీంనగర్ జిల్లాలో మాకు 10 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ సరిహద్దు ఉంటుందండి. అంటే మంత్రులు ఉన్న కాడ, మంత్రులు ఒత్తిడి చేసే కాడ ఒక తీరు, మిగతా రైతుల కాడ ఒక తీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆ తేడాన్ని మేము గుర్తు చేసి చెప్తే అప్పుడు కలెక్టర్ గారు సరి చేసి ఈ రోజు నుంచి, ఈ రోజు 5 తారీఖు మాట్లాడుతున్నాం, 3 తారీఖు నాడు మేము ఎండలో ఎర్రటి ఎండలో రాజీవ్ రహదారిని సుమారు 10 కిలోమీటర్ల మేరకు మేము రాస్తారోకో చేస్తే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఏ గ్రేడ్ పెట్టి తీసుకుంటున్నారు, గ్రేడ్ ప్రకారం తీసుకుంటున్నారు. తరుగును కిలో తగ్గించారు. కిలో కాదు తరుగు లేకుండా తీసుకోవాలన్నది, పండించిన ప్రతి కింద కొనాలనేది. అట్లే బోనస్ అది మీరు ఇంతకుముందు చెప్పారు సన్న బియ్యాలకు సన్న వడ్లకు బోనస్ ఇస్తారండి అన్న. ఉత్త బోగస్ అన్న బక్వాసు. ఒక్క ఎకరా ఒక్క క్వింటాల్ కూడా వెళ్ళదన్న. రైతుల దగ్గరికి రండి అన్న చెప్తారు, రైతులకు దగ్గరికి వస్తే చెప్తారు విషయం. ఏదో నామకే వాస్తేగా ఇస్తున్నామని చెప్పడం కోసం కొందరికి మాత్రమే ఇస్తారు తప్ప మొత్తం సన్నాలకు ఇవ్వట్లేదు. దానికి ఏం చెప్తున్నారంటే గ్రేడింగ్ కాడనే ఇప్పుడు రైతుకు పంట కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లే మొత్తం రైతాంగము మిగతా విషయాలు జోలిపోకుండా ఉండడానికి తరువు చుట్టూ ఈ బోనస్ల చుట్టూ వాళ్ళని తిప్పి వాళ్ళను ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. తెలంగాణ రైతాంగం అంతా ఈజీగా ఊరుకోరు. ఇప్పటికే 2 పంటలు 3 పంటలు చూసారు. ఇప్పుడు పంట పండింది, కళ్ళంలో కొట్లు వచ్చినాయి, ఇప్పటికీ రైతు భరోసా చేయలేదు. మక్కలు అయితే ఘోరమన్నా, సగం ధరకు అమ్ముకురన్నా, 1600-1700 అమ్ముకురన్నా మక్కలు. చాలా అంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నారు మక్క రైతులు. ఇప్పటికీ స్థుతులు, దారాలు, గన్ని బ్యాగుల పేరు మీద రైతుల్ని తమకు తామే ప్రైవేటు దళారులకు అమ్ముకునేటట్టుగా
పరోక్షంగా ఇట్లాంటి అన్ని కొరివీలు పెట్టడం వల్ల రైతాంగానికి యాస్ట్ వచ్చి అడ్డగోలు అంటారు కదా, అడ్డగోలు ఏకో గారికి అడ్డికి పావుచేరు అంటారు వాడక భాషలో, అడ్డికి పావుచేరుకు రైతాంగం అమ్ముకోవడానికి సిద్ధపడతా ఉంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం, రేపటి వరంగల్ రైతు గర్జన ద్వారా కళ్ళు తెరుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కళ్ళు తెరకపోతే రైతాంగం కళ్ళు తెరిపిస్తుంది. రైట్ రైట్ ఓకేనండి శ్రీహరి గారు. రామచంద్ర గారు, ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చాలంటే ప్రతిసారి ఇలాగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు పెట్టినప్పుడే మీకు గుర్తొస్తాయా అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. రైతులకు మీరు న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ సభలు పెట్టాల్సిందేనా? రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే? ఇది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. లేదండి, వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు. శ్రీహరి గారు మాట్లాడిన దాంట్లో ఏం లేదు. ఇవాళ కొనేది కొత్తగా ఏదో కొత్త మేము సమస్య చేయలేదు. మొదటి నుంచి కూడా వచ్చేది ఐకేపీ వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే పొరపాట్లను ఆ రోజు చేసిండ్రు, ఇప్పుడు సరి చేస్తున్నాం మేము. దాని గురించి మాట్లాడాల్సిన అర్హత వాళ్ళకి లేదు. ఈ రోజు కొత్తగా ఐకేపీ తర్వాత కోఆపరేటివ్ సొసైటీల నుంచి సంస్థల నుంచి తీసుకుంటున్నారు అనేది కాదు. ఈ రోజు కాదు, 10-15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. ఏ ఐకేపీ సంస్థలు తయారు చేసింది ఈ రోజు కాదు, 20-25 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. దాంట్లో పొరపాటు లేదు. ఆ పొరపాటు వాళ్ళు చేస్తే వాళ్ళని కూడా కండిషన్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి, బీజేపీ వాళ్ళు లేకుంటే ప్రతి దాంట్లో కూడా ఏటీఎం అనే రకంగా కాళేశ్వరం ఏటీఎం అన్నారు. 2 కేసులు కూడా వాళ్ళకి సంబంధించి ఆ రోజు మన బండి సంజయ్ గారు అయినా కానీ మాకు 48 గంటలు ఛాయిస్ ఇవ్వండి మేము అది చేస్తామన్నారు. తర్వాత ప్రతి ఒక్కరు అన్నారు. కానీ దానికి ముఖ్యంగా కవిత కూడా చెప్పింది కదా వాళ్ళు ఈ రకంగా ఉన్నారు. ఏదేమైనా మాకు ఎవరైనా బీజేపీ అయినా కానీ బీఆర్ఎస్ అయినా ఇంకేమైనా ఒకే రకంగా చూస్తాము. వాళ్ళ పొరపాట్లను చూసి మేము దాన్ని సరి చేసుకునే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాము. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా మేము గ్రౌండ్ లెవెల్ వెళ్తున్నాం. ఇంతకుముందు శ్రీహరి గారు చెప్పినట్టు అది తప్పు. ఆయన చెప్పిన అన్ని అవాస్తవాలు. రైతులకు ఇబ్బంది ఉంటే అందరికంటే ఎక్కువ ఆయన స్ప్రెడ్ అయిపోయి రైతుల ఉద్యమం ఉంటారు. ప్రతి దగ్గర రైతు సంస్థలు ఉన్నాయి, రైతు యూనిటీ ఉంది. రైతులు ప్రతి గ్రామ స్థాయిలో అనుకోండి, మండల స్థాయిలో అనుకోండి, జిల్లా స్థాయిలో కూడా రైతులకు సంబంధించి ఏ పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళు ఒక గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ద్వారా ఎప్పుడో ఉద్యమం జరుగుతుంది. ఏంటంటే తప్పులు జరుగుతున్నాయి కానీ చిన్నవి జరుగుతున్నాయి. ఆ తప్పులను కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాము. అంత దోపిడీ జరిగితే మాత్రం వాళ్ళు రైతులు ఒక ఉద్యమంగా తీసుకొచ్చి దానికి ఏ రకంగా చేయాలో ప్రభుత్వాలను వంచే శక్తి వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఏ పార్టీని కూడా నమ్మరు, బీజేపీ నమ్మరు, బీఆర్ఎస్ నమ్మరు. కళ్ళబొల్లి మాటలు ఈ రోజు మాట్లాడుతున్నారు కానీ ఆ రోజు వరి వేస్తే ఊరి అని ఏ రకంగా మాట్లాడిండ్రు. రైతులకు బేడీ చేసిన చరిత్ర ఉంది. ఇంకా చూసుకుంటే ఎన్నో రకాలుగా వాళ్ళు మాట్లాడినా వాళ్ళ పాత రిపీట్ చేసుకోమని ఆ రిపీట్ చేసుకుంటే వాళ్ళ రైతుల గురించి మాట్లాడాల్సిన అర్హత లేదని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తేనే కదా రైతులు మార్పు చేసిండ్రు. ఆ మార్పును మేము దాన్ని సరి చేసుకొని ఖచ్చితంగా ఎలాంటి తప్పులు చేసినా ఒక గుణపాఠం వీళ్ళు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా మేము తెలుసుకుంటున్నాం. ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి. రైతులకు సంబంధించి కూడా అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని కూడా పూరించాలన్న ప్రయత్నం జరుగుతుంది. మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ ఈ రోజు కాదు, రైతు ఫసల్ బీమా పథకాన్ని బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదాన్ని అప్పటి నుంచే బంద్ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా చేయాలని ఆలోచన ఉంది. రైతుల గురించి ప్రత్యేకంగా మేము ఆలోచన చేసి రైతులకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని మేము ఒక సూచనగా తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఏది చేసినా రైతు ఉద్యమం చేయని రేపు వేరే ఏది చేసినా కానీ ప్రతిదీ సూచనలు తీసుకొని దాన్ని సరి చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. కానీ ఒకటి మాత్రం ఓపెన్ గా చెప్తున్నాం ఏంటంటే అప్పులో ఉండి దీన్ని సరి చేయలేకపోతున్నాం. దానికి మీరు అన్నట్టు ఇప్పుడు మూసి సుందరీకరణ అంటే ప్రైవేట్ కి సంబంధించిన అంటే పెట్టుబడులతోనే తీసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సంస్థ నుంచి అక్కడ పెట్టాల్సింది ఏం లేదు. దానికి సంబంధించి కూడా టెండర్లు అయితే వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పెట్టుబడి అనేది తక్కువ ఉంటది. మీరు అన్నట్టు వాళ్ళకు ఉంటుంది, ఎక్కువ పెద్దవాళ్లకు అంటే మూసీకి డబ్బులు వస్తున్నాయి కానీ రైతులకు లేదంటే రైతులకు సంబంధించి పార్టీ నుంచి పెట్టాలి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో
ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి పెట్టగలుగుతున్నాం, ఖచ్చితంగా పెట్టము. కానీ ఇక్కడ ప్రభుత్వం డబ్బును మాత్రం ఈ మూసీ సుందరీకరణకు దేనికి అంటే ఫ్యూచర్ సిటీకి స్పెషల్ గా ఫండ్ అనేది ఇక్కడ ప్రభుత్వం నుంచి డబ్బును అలాట్ మాత్రం చేస్తలేము అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేదో వచ్చిన ప్రైవేట్ కంపెనీ సంస్థల ద్వారా, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా, ప్రైవేట్ వాళ్ళు దాంట్లో డెవలప్మెంట్ చేసుకొని లీజ్ తీసుకునే ద్వారా దాన్ని చుట్టుపక్కల సుందరీకరణ చేసి దానికి ఈ ప్రకృతికి ఇబ్బంది లేకుండా చేసి దానికి ఏదైనా చేయాలన్న దాని మీద వాళ్ళు లీజ్ తీసుకొని దాన్ని ఏదైనా చేస్తుంటుండొచ్చు. కానీ దీంట్లో ప్రభుత్వ పరంగా మాత్రం డబ్బులు అయితే దానికి పోతలేవని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. ఇంతకుముందు సుయాద్ గారు మాట్లాడిందండి. రైట్ రామచంద్ర, రైట్. మూర్తి గారు ఇందాక మీరు ఒక విషయం ప్రస్తావిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి మధ్యప్రాచ్య యుద్ధాల వల్లగా భవిష్యత్తులో ఇంకా ప్రమాదం పొంచి ఉందన్నట్టు చెప్తున్నారు. వాస్తవంగా గత సంవత్సరం చూసాం, రైతులు యూరియా కోసం పడ్డ బాటలు మామూలు బాటలు కాదు అని మనం చూసాం. ప్రత్యక్షంగా అది దాదాపుగా అది ఎంతటి ప్రభావం చూపించిందో కూడా ఆ పరిణామాలు మొన్నటి వరకు కూడా మర్చిపోలేని పరిస్థితులు మనం చూసాం. మళ్ళీ వెంటనే ఇప్పుడు ఆ సీజన్ రాబోతుంది. మీరు చెప్పినట్టుగానే యుద్ధ ప్రభావం ఉండబోతుంది. పరిస్థితులు ఎలా ఉండబోతున్నారు? ప్రభుత్వం ముందుగానే ఎంత యూరియా అవసరం అనేది పోయిన సంవత్సరం ఎక్కడో కొంత అవగాహన లోపంతో ఇబ్బంది పడ్డారన్న విషయం కూడా బయటపడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి కొంత ప్రయత్నం చేసింది. ఈ విధంగా రకరకాల జరిగిన పరిణామాల్లో మీరు ఇచ్చే సలహా ఏంటి భవిష్యత్తులో పరిణామాలు రాకుండా ఉండటానికి? ఇప్పుడు కేంద్రము రాష్ట్రము కలిసి రైతుల దగ్గర ధాన్య సేకరణ చెయ్యాలి, ఇది విషయం. అయితే కేంద్ర ప్రభుత్వం వల్ల వస్తున్న ఇబ్బందుల్ని కాంగ్రెస్ చెప్పకపోతే ఆ పాపం అంతా కాంగ్రెస్ మీదనే పడుతుంది. ఇప్పుడు లాజిస్టిక్స్, ముఖ్యంగా లారీలు అక్కడ గోదాముకి చేర్చడంలో ట్రాన్స్పోర్టేషను దొరకటం లేదు, బస్తాలు దొరకటం లేదు. అట్లాగే ఇంకొక చిన్న విషయం నేను ఇద్దరు మిత్రులకు కూడా చెప్పదలుచుకున్నా. మనం ధర్నాలని ఇవన్నీ వేసే టెంట్లు దయచేసి మార్కెట్ దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక టెంట్ వేయండి, బీఆర్ఎస్ తరఫున ఒక టెంట్ వేయండి, అక్కడ పోటీ పడండి. ఒక నీటి ఇప్పుడు మనం రోడ్ల మీద తీర్చడానికి అక్కడ పోయి పెట్టండి మీరు రైతుల దగ్గర. ఏంటండి 8,500 కొనుగోలు కేంద్రాలు, 8,500 కొనుగోలు కేంద్రాల దగ్గర మన పార్టీకి బలం ఉంది కదా. ఒక టెంట్ లేనంత ఇదిలో లేం కదా. ఇప్పుడు తమిళనాడులో విజయం చేసిన దాని వెనకాల ఈ రోజునేదో ఆయన సినిమా యాక్టర్ అని గెలవలా, సామాన్యుడికి అందుబాటులో ఉన్నాడు, విద్యను ఇచ్చాడు, ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకున్నాడు, రైతులను కూడా ఆదుకున్నాడు. అందుకని విమర్శించండి, మీరు టెంట్ వేసి విమర్శించండి. ఈ మహాసభలకి లేదా ప్రజాపాలన అని చెప్పి జాతరలకి వీటికి పెట్టే డబ్బు మీరు అక్కడ రైతు దగ్గర పెట్టండి, టెంట్ వేయండి. ఈ ప్రభుత్వం అయిపోతే ఇదిగో మా పార్టీ వేస్తున్నది అని చెప్పి వేయండి, అక్కడ టెంట్ వేయండి. టెంట్కి ఎంత ఖర్చు వస్తుందండి? రోజుకో 2,000 3,000 వస్తుంది. అంత పెట్టలేమా మనం రైతుకి? అందుకని అలాంటివి చూడండి. అట్లాగే బస్తాలు, దళారులు కాకుండా మీరు దగ్గరుండి 15 రూపాయలకి బస్తాలు బజార్లో ఉన్నప్పుడు 20 రూపాయలు చేసి అమ్ముతుంటే అది అందుకని మీరు అరికట్టలేరు. చిన్న చిన్న పనులు నేను చెప్తున్నవి, శృతులు ఎందుకు సప్లై చేయించలేరు? కాబట్టి ఇలాంటి చిన్న విషయాలే రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆడ తరుగుపోతుందని చెప్పే బదులు ఆ తరుగు తీసే దగ్గర పార్టీలుగా మీరెందుకు అక్కడ నిలబడి ఆ దళారీలు చేస్తున్న దాన్ని మీరు ఎందుకు అరికట్టలేరు? మార్కెట్ అధికారులు చేస్తున్న అన్యాయాన్ని ఎందుకని చేయలేరు? అందుకని మనం ప్రజా పోరాటం చేయడం ఒక భాగం అయితే, రైతుకి మనం కేవలం కబుర్లు చెప్పకుండా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు, ఇది కేంద్రం చేసిన తప్పు అని అవి ఇప్పుడు రాజకీయాలు కాకుండా ఆయన ఏ మేరకు మన పార్టీ స్థాయిలో వాడిని మనం రక్షించగలుగుతామని ఉభయలో ఆలోచించాలి. పోటీ పడండి, టెంట్లు వేయడంలో, నీళ్లు ఇవ్వడంలో పోటీ పడండి. వాళ్ళకి ఉపశమనం కలిగించేటట్టుగా మీరు తీసుకోవాల్సిన చర్యలు చేయండి. తార్పాలను ఇవ్వలేమా మనం? ప్రభుత్వం వైఫల్యం చెందింది కదా. ఇందాక మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు అంటున్నాడు ప్రభుత్వం చేయట్లేదు. ప్రభుత్వం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చేయండి, మీకేగా. ఆ ప్రభుత్వం చేయకపోతే వచ్చే బురద మీకే అంటుకుంటుంది. అందుకని ఐకేపీ గురించి ఐకేపీ తర్వాత కోఆపరేటివ్ సొసైటీల గురించి సంబంధించి వాళ్ళు కొనుగోలు చేస్తారు. వాళ్ళకి స్టోరేజ్ అంటే వాళ్ళకు గోదాములు ఉన్నాయి, షెట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి రైతులకు ఇబ్బంది పట్టే పరిస్థితి లేదు. ప్రతి మార్కెట్ యార్డ్లో షెడ్స్ ఉన్నాయి. మొక్కజొన్న రైతులు మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడు నేను చెప్తున్న తప్పంటారా? మీరు ఒకసారి పరిశీలించండి గ్రౌండ్ కి. చెట్ల కింద ఉంటున్నారు, చెట్ల కింద ఉన్నారు ఎవరు? లేడీస్.
కావలు కాస్తున్నారు. టోకెన్ ఇచ్చి వారం అయింది, కొంటలేదు. కావాలంటే ఇది వాస్తవాలు నేను చెప్తున్నది, ఏదో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కాదు నేను చెప్తున్నది. మీరు దగ్గరుండండి, దగ్గరుండి రోజుకి ఎంత కొనాలో అంత కొనిపించండి. నా ఉద్దేశం అది. ఆ విధంగా ప్రజల మధ్యన ఉంటే మీ మీద కళంకం పోతుంది. లేకపోతే అక్కడ 10 ఏళ్ళు చూసినాం, ఇక్కడ 5 ఏళ్ళు చూసినాం, ఏం లేదు జై శ్రీరామ్ అని అంటే మధ్యలో కొట్టుకుని పోతాం. ఇది మన తెలంగాణలో నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ సమస్యలన్నింటినీ మతపరంగా చాప చుట్టి పక్కగేయడానికి ఆల్రెడీ దేవాలయాల్లో మీరు ఎంతవరకు పరిశీలిస్తున్నారో నాకు తెలీదు. హిందూ సమ్మేళనం పేరు మీద అక్కడ కళారూపాలు ప్రదర్శించి ఇవి శివాజీ చిత్రపటం, రాణి రుద్రమదేవి, ఝాన్సీ, దేవాలయాలకి ఝాన్సీ వాళ్ళకి ఏం సంబంధం ఉన్నది? ఆ హిందువులకి ఓట్లు వేయండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లా. అందుకని ఇది 2 పార్టీలకే హెచ్చరిక. ఇది ఈ 4 రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎన్నికలు ప్రధానంగా స్థానిక పార్టీలు ఉన్న మన బీఆర్ఎస్ కానీ, జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కానీ, ఇది మన బీజేపీ వస్తే నాకేమి ఇది కాదు, ప్రజలు అనుకుంటే నేనేం చేయగలుగుతా. కానీ మతపరమైన వైపు వెళ్ళి సమస్యల నుంచి మొత్తం అంతా కూడా భజనతోటి ఈ సమస్యలు పోతాయనే పరిస్థితి తీసుకురాకండి. ఇది రాబోయే కాలంలో మనం ఖచ్చితంగా బెంగాల్లో చూస్తాం. ఆవిడ ఉన్నప్పుడు ఎంత అరాచకం జరిగిందో ఇప్పుడు బీజేపీ కూడా కక్ష తీర్చుకోవడానికి అంత అరాచకం చేస్తుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటికే వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు. టీఎంసీ వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు. నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అని చెప్పి ఆవిడ చేసిన పనులే ఆవిడకి నష్టదాయకంగా అయినాయి. ఇవి మీరు కూలంకషంగా ఈ ఎన్నికలు ఒక హెచ్చరిక. దేశం సెక్యులర్గా ఉండాలా, మతపరంగా ఉండాలా, ఇది తేల్చుకోవాలి. ఇవి లేకపోతే మన సమస్యలన్నీ మతపరమైన వాటిల్లో కొట్టుకుపోతాయనేది నా విన్నపము అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, చివరిగా శ్రీహరి గారు ఏమంటారు? తెలంగాణ సమాజము అత్యంత చైతన్యవంతమైన సమాజము. అంత ఈజీగా మతోన్మాదులకి తెలంగాణ గడ్డ మీద ఛాన్స్ లేదు. పోరాటాల గురించి ఖచ్చితంగా తెలంగాణ సమాజము ఒక్కడు కూడా గెలవలేకపోయినారు. అది కూడా ఇద్దరు లోపాయికార ఒప్పందం వల్ల వారు వీరు ఇద్దరు కలిసి వీళ్ళు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉన్న మమ్మల్ని ఇద్దరు చెరోవైపు లోపాయికార ఒప్పందంలో చెరిసాం సీట్లు పంచుకున్నారు. జాతీయ ఎన్నికలు వేరు, పార్లమెంటు ఎన్నికలు వేరు, శాసనసభ ఎన్నికలు వేరు, పార్లమెంటు ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరు. లోకల్లో ఖచ్చితంగా తెలంగాణ సమాజము రానున్న ఎన్నికలలో ఇప్పటికే 2.5 ఏళ్లకు అనవసరంగా మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నాము. ఒక తప్పుడు ప్రభుత్వాన్ని, ఏతుల ప్రభుత్వాన్ని, కోతల ప్రభుత్వాన్ని, కూల్చివేతల ప్రభుత్వాన్ని, ఒక విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని అనేక మాటలలో ఏతులు చెప్పడము, రైతులకు కోతలు పెట్టడము, హైదరాబాద్ లాంటి నగరంలో చిన్న అంటే 40 గజాలు 60 గజాలు ఇళ్లు పెట్టుకున్నటువంటి సాధారణ సగటు పేదల ఇళ్లను కూల్చివేతలు, ఎగవేతలు, కోతలు, ఏతులు తప్ప ఈ ప్రభుత్వంతో ఏమీ లేదని చెప్పి తెలంగాణ సమాజము చాలా చైతన్యవంతంగా ఉంది. రానున్న రోజుల్లో మూర్తి గారు చెప్పినట్టుగా మతోన్మాదులకు ఇక్కడ స్థానం లేదు. తెలంగాణ గడ్డ మీద రానున్నది రైతు. రామచంద్ర గారు ఏదో మాట్లాడతారండి. శ్రీహరి గారు రామచంద్ర గారు అడుగుతున్నారు మిమ్మల్ని. చెప్పండి రామచంద్ర గారు. వీళ్ళు మాట్లాడిన దాంట్లో అర్థం లేదండి. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చింది ఎవరికి? చెర్లు కుంటలు కబ్జాలు పెట్టిన వాళ్ళకు, ఆ కబ్జాదారులను చేసుకుంటారు. అక్రమంగా భూ ఆక్రమణ చేసిన వాళ్ళని చేస్తుంది. దాని లేదు. ఇప్పుడు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే అందరు సంతోషంగా ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు అన్ని రకాలుగా వాళ్ళు 2023లో ప్రతిపక్ష హోదా వచ్చింది, 24 ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి. మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీ మున్సిపల్ ఎలక్షన్ లో 0 వచ్చింది. అంటే పరిస్థితి వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేయని వాళ్ళు ఉండని. మాకు ఆ కవిత రాని, వీళ్ళు రాని, ఏ టీం రాని, బి టీం రాని, ఏ టీంలో వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఫుల్ హ్యాపీగా ఉంది, కండిషన్ ఉంది. ఇంకా ఇప్పుడు 50 లక్షల మేము అంటే సభ్యత్వం ఉంది, ఇంకో 10-20 లక్షల సభ్యత్వాన్ని పెంచుకొని కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. పాత రోజుల కంటే ఈ రోజు చూస్తుంటే అందులో వాళ్ళందరూ కూడా
గెలిచిన వాళ్ళైనా ఓడిపోయిన వాళ్ళందరూ అధికార పార్టీకి వస్తున్నారు, అది మనకు సమస్య లేదు. వాళ్ళు ఏతో చెప్పేది అంటే పార్టీని కాపాడుకోవడానికి, పార్టీని బతికించుకోవడానికి వాళ్ళు ఎన్ని చెప్పినా సంతోషమే, దాంట్లో ఉంది. గ్రౌండ్ లెవెల్లో మీరు తెలుసుకోండి, నిజంగా న్యాయంగా తెలుసుకోవాలంటే ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో చూడండి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది తగ్గిపోతుంది. బీజేపీ అనేది ఓన్లీ మతతత్వంగా కొన్ని వస్తుండొచ్చు, మీరు అన్నట్టు మిత్రుడు చెప్పినట్టు, ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టు జరుగుతున్నది, ప్రతిదీ చూస్తున్నారు, కానీ వాళ్ళు అది నమ్మలేని పరిస్థితి ఉంది. మొన్న ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ దాకా పట్టణ ప్రాంతంలో మేము వస్తామన్నారు, ఎందుకు పోయింది? వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది చేసినా కానీ ఎలక్షన్లకు ముందుగా వచ్చి మతాన్ని అంటే హిందువుల గురించి వాళ్ళు చేసింది ఏముంది, లౌకికంగా చేసింది ఏముంది, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు ఇచ్చిన మాటలు ఏం చెప్పుకోకుండా కానీ హిందుత్వ ఫీలింగ్ తీసుకొచ్చి బతకాలనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రాంతం అట్లేం లేదు. రైట్ అండి. ఓకే 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 రామచంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు శ్రీహరి యాదవ్ గారికి, అదేవిధంగా మూర్తి గారికి, రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా వరంగల్ గడ్డపై మరో రైతు పోరుకైతే శంఖరావం పూరించింది బీఆర్ఎస్. చూద్దాం భవిష్యత్తులో దీని గురించి ఇప్పటికైనా రైతుల సమస్యలు, ఈ బీఆర్ఎస్ సభ్యతనైనా రైతుల సమస్యలు తీరాలని కోరుకుంటూ, ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.